హాయ్ అండి. వెల్కమ్ టు నిర్మలాస్ హెల్తీ బైట్స్. ఈరోజు ఈ వీడియోలో సిరీస్ ఆఫ్ మిల్క్ షేక్స్‌లో బనానా మిల్క్ షేక్ తయారీ విధానం చూద్దామండి. మనకి ఈ రోజుల్లో మనకి వాతావరణం ఒకరోజు బాగా ఎండ కాస్తే, ఒకరోజు బాగా వర్షం పడుతుంది. పిల్లలేమో తరచూ జ్వరాల బారిన పడుతున్నారండి. జలుబు, దగ్గులు. కాబట్టి మనం పిల్లలకి హెల్తీగా మనము పిల్లలకి ఏదైనా చేసి ఇస్తే పిల్లలు ఎనర్జిటిక్‌గా ఉంటారు. హెల్తీగా కూడా ఉంటారండి. దీని తయారీ విధానం ఒకసారి చూద్దామా అండి. ముందుగా మనము మిక్సీ జార్లోకి బాగా పండిన 2 అరటిపండ్లు తీసుకోవాలండి. తర్వాత విత్తనాలు తీసిన ఖర్జూరాలు తీసుకోవాలండి. డేట్స్ ఒకవేళ ఎండిన ఖర్జూరాలు వాడాలి అని అనుకుంటే ముందుగా నానబెట్టి తీసుకుంటే మనము గ్రైండ్ చేసుకోవడానికి మెత్తగా పేస్ట్ అవుతుందండి. నేనైతే ఇక్కడ మామూలు ఖర్జూరాలే తీసుకున్నానండి. ఫ్లేవర్ కోసం ఒక 4 ఇలాచీలు యాడ్ చేసుకోవాలి. ఖర్జూరాలైతే ఒక 8-10 వాడితే ఇక మనమే షుగర్ యాడ్ చేయాల్సిన అవసరం ఉండదండి. షుగర్ కానీ, బెల్లం కానీ. పెద్దవాళ్ళైతే డైరెక్ట్‌గానే తీసుకోవచ్చు. అదే పిల్లలకైతే కాస్త షుగర్ యాడ్ చేసామంటే కాస్త బెల్లం యాడ్ చేసామంటే పిల్లలు ఇష్టంగా తీసుకుంటారు. తర్వాత స్మూతీగా రావాలి అనంటే మనము కొంచెం ఐస్ క్యూబ్స్ కూడా యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ మిశ్రమానికి మనము చల్లార్చి ఉంచిన చిల్డ్ మిల్క్ తీసుకోవాలండి. నేను రాత్రే కాచి చల్లార్చి డీప్‌లో పెట్టి తీసుకున్నానండి. ఈ విధంగా మనము మిక్సీలో వేసుకొని హై స్పీడ్, లో స్పీడ్‌తో మనము మిక్సీ వేసుకుంటే మంచి టెక్స్చర్‌తో మిల్క్ షేక్ రెడీ అవుతుందండి. ఇలా రెడీ అయిన మిల్క్ షేక్‌ని మనము సర్వింగ్ గ్లాసెస్‌లోకి తీసుకొని బాదం పలుకులతో గార్నిష్ చేస్తే పిల్లలు తాగుతున్నప్పుడు క్రంచీగా ఈ బాదం పలుకులు తగులుతుంటే ఎంజాయ్‌గా తాగుతారండి. పిల్లలకి మనము హైజీనిక్‌గా ఇస్తే పిల్లలు కూడా హెల్తీగా, ఎనర్జిటిక్‌గా ఉంటారండి. మనము ఈజీగా చేసే ఈ మిల్క్ షేక్స్ మనకు వారంలో పిల్లలకి ఒకరోజు డ్రై ఫ్రూట్ మిల్క్ షేకు, ఒకరోజు బనానా మిల్క్ షేకు, ఒకరోజు యాపిల్ మిల్క్ షేకు ఇలా డిఫరెంట్‌గా మనం తయారు చేసి ఇచ్చామంటే పిల్లలకి అన్ని రకాల ప్రోటీను, వైటమిన్స్, మినరల్స్ మనము ఇచ్చినట్లు అవుతుందండి హెల్తీ వేలో. సో, మీరు కూడా తయారు చేస్తారని నేను అనుకుంటున్నానండి. ఈ మేకింగ్ ప్రాసెస్ ఎలా ఉందో దయచేసి కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.